హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈ శిరీష భూమిరెడ్డి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఈరోజు వీడియో వచ్చేసి మన ఆడవాళ్ళందరికీ ఎంతో యూజ్ఫుల్ అయ్యి ఒక మంచి వీడియో అయితే నేను షేర్ చేస్తున్నానండి. సో ఎందుకంటే మనం ఆల్మోస్ట్గా ఎక్కువ కిచెన్లోనే ఉంటాం కదండి. కిచెన్ నీట్గా ఉంటేనే కదా కిచెన్తో పాటు ఆ కిచెన్లో ఉండే గ్యాస్ స్టవ్ అండ్ బండ అనేది ఎప్పటికప్పుడు మనం మంచిగానే క్లీన్ చేసుకుంటూ ఉంటాము. షింక్ అందుకు అవి మంచిగా క్లీన్ చేసుకొని మంచిగా ఉంటేనే కదండి మనకు కంటికి కనపడని సూక్ష్మజీవులు ఎన్నో ఉంటాయి. వాటి వల్ల మనకు రోగాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో వాటిని మనం మెయిన్గా ఎక్కువ అక్కడే ఉంటాం కాబట్టి మంచి క్లీన్గా అయితే పెట్టుకోవాలండి. సో మన ఆడవాళ్ళందరికీ ఎంత కిచెన్లో క్లీన్గా పెట్టుకున్నా కూడా ఒక్కొక్కసారి షింకులో ఇలా నీళ్ళు నిలబడడం సహజమే కదండి. సో అలా నీళ్ళు నిలబడినప్పుడు ఎంతో అవస్థ పడుతూ ఉంటారు. నేను కూడా అలానే అవస్థ పడుతూ ఉంటానండి. సో అవి ఎట్లా చేసినా కూడా అస్సలు వెళ్ళవండి. ఏం చేయాలనో ఏం అస్సలు అర్థం కాదు. ఎన్నో ట్రై చేసి చాలా అంటే చాలా కిచెన్ అంటే గబ్బు అంతా అయ్యి చాలా అయితే తిప్పలు పడ్డాను. ఫైనల్గా లాస్ట్గా అయితే ఈ ప్రయోగం అయితే చేశానండి. నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. సో ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను. మీరు కూడా ఇబ్బంది పడకుండా ఈజీగా అయితే మీరు చేసేయచ్చు. నేను వీడియోలో చూపిస్తున్న ఈ ప్యాకెట్ వచ్చేసి మనకు ఎక్కడ ఏ సూపర్ మార్కెట్లో అయినా అవైలబుల్లో ఉంటుందండి. స్క్రీన్ షాట్ అయితే చేసుకోండి. వీటికి సంబంధించిన ఇవి వచ్చేసి పలాని కంపెనీ అని ఏం లేదండి. మీకు ఇష్టమైన మీకు అవైలబుల్లో ఉండే ఏదైనా సరే అండి ఇలా క్లీన్ చేసుకునేది ఉంటుంది. డ్రానెక్స్ కానీ ఇలా వేటి అయినా మనం తీసుకోవచ్చును. సూపర్ మార్కెట్లో అయితే అవైలబుల్లో ఉంటుంది. ఇది కాస్ట్ కూడా ఎక్కువ అయితే ఏం కాదండి. 30 రూపీస్ 25 రూపీస్ ఒక్కొక్క కంపెనీని బట్టి ఉంటుంది. ఇలా నీట్గా మనము సింక్లో నీళ్ళు నిలబడినప్పుడు ఈ పొడి అనేది ఒక ప్యాకెట్ అంతా కానీ సగం ప్యాకెట్ అయినా వేయించనండి. వేయడం వలన చూడండి మీరే చూస్తున్నారు కదా వాటర్లో నుంచి బబుల్స్గా ఎలా వస్తున్నాయో. మనం కిచెన్లో చాలా వంటలు చేసి అక్కడే తోముకుంటుంటాం కదా, ఎంత ఫుడ్ పార్టికల్స్ అంతా మనం ఎంత ఎప్పటికప్పుడు క్లీన్ చేసినా కూడా ఒక్కొక్కసారి ఇలా పైపులో అనేది ఇరక్కపోయి ఇలా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది పడకుండా ఈజీగా క్లీన్ చేసే ప్రాసెస్ అయితే ఇదండి. ఒక పొడి అలా వేసేసి ఒక 10 మినిట్స్ అలా వదిలేసేయండి. ఆ తర్వాత వాటంతట అవే వాటర్ అనేవి ఈజీగా లోపలికి వెళ్ళిపోతాయి. ఎటువంటి అడ్డంకు లేకోకుండా పైపులో నుంచి వాటర్ అనేది ఈజీగా అయితే వెళ్ళిపోతుందండి. ఇది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆ తర్వాత వాటర్ అంతా వెళ్ళిన తర్వాత ఆ తర్వాత వచ్చేసి నీట్గా సోపు కానీ సర్ఫ్ కానీ వేసేసి నీట్గా అయితే క్లీన్ చేసుకోండి. ఎటువంటి స్మెల్ అనేది ఎటువంటి లేకోకుండా బాగా ఉంటుంది. ఇలా నీళ్ళు నిలబడేంత వరకు ఉండకోకుండా మనం డైలీ కిచెన్లో ఉండే గట్టు స్టవ్ అన్నీ క్లీన్ చేసుకుంటుంటాం కాబట్టి రోజు సింక్ కూడా మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకోవాలంటే మనకు బ్యాడ్ స్మెల్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అందుకనేసి వాటి కోసం అనేసి 1 మంత్కి ఒకసారి అయినా సరే ఇంట్లో దొరికే వాటితోనే సోడా అండ్ వెనిగరు వేసేసి హాట్ వాటర్ అనేది వేసినాం అనుకోండి, మనకు పైపులో ఏదైనా చిక్కులుకున్నా అదంతా ఎప్పటికప్పుడు కొట్టుకొని లోపలికి వెళ్ళేసి మనకు ఎటువంటి సింక్ నుంచి బ్యాడ్ స్మెల్ అనేది రాకోకుండా ఉంటుందండి. సో చూశారు కదండి, ఫైనల్గా అయితే వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత సోపు కానీ సర్పొడి కానీ యూజ్ చేసి మంచిగా అయితే క్లీన్ చేశాను. నా సింక్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే అయిందండి. ఈ సింకుకు వాడే మనము అది కూడా సపరేటే పెట్టుకోవాలండి. పాత్రలకు వాడేది కానీ గ్యాస్ స్టవ్కు శుభ్రం చేసేది కానీ వాడకూడదండి. ఎందుకంటే సింక్ అనేది మనకు కంటికి కనురాని సూక్ష్మజీవులు చాలానే ఉంటాయి. అందుకనేసి సింక్ సపరేట్ అయితే పెట్టుకోండి, ఒక స్క్రబ్బర్ అయితే. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోదు. మరొక మంచి వీడియో మళ్ళీ కోసం. బై గైస్.